నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 52. నీకు తెలుసు కదా, ఇలా చేస్తే నాకు నచ్చదని. ఆమె చెయ్యి పట్టి లాగ్గానే ఆమె వచ్చి అతని ఒడిలో వాలింది. గబాలున పక్కకి దూకబోయింది. అతడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. తన చేతుల నడుమ ఆమెను బంధించాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అన్న శిఖర్ ఆమె చెవి దగ్గర తన పెదాలను ఉంచాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసింది. ఎలాగో అలా గొంతు పెకల్చుకుంది. ఇదిగో, నువ్వు ఇలాంటి పనులు చేయడమే నాకు నచ్చడం లేదు. నాకు దూరంగా ఉండు. అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీతో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంటే ఇలా ఎందుకు చేస్తున్నావు? నీకు ఇష్టం ఉంటే సరిపోతుందా? నాకు కూడా ఉండాలి కదా. బాధనంతా గొంతులో అదిమిపెట్టి పెడసరంగా మాట్లాడింది సంయుక్త. అతడు సీరియస్గా ఆమెను చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకు భయపడతాను అనుకున్నావా? ఇప్పుడు నాకు నువ్వంటే భయం లేదు. నీ మీద ప్రేమ అంతకన్నా లేదు. ఇలా నన్ను ఇక్కడ అక్కడ ముట్టుకోకు. నన్ను ఇబ్బంది పెడుతూ ఒక సైకోలా ప్రవర్తించకు అని చిరాకు పడింది సంయు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఇక్కడి నుండే వస్తున్నాయా అని తన చూపుడు వేలుతో ఆమె హృదయం మీద గుచ్చి అడిగాడు శిఖర్. ఆమె అతని చూపుడు వేలిని గట్టిగా పట్టుకుంది. అవును, ఇక్కడి నుండి కాకుండా ఇంకా ఎక్కడి నుండి వస్తాయి అనుకున్నావు? ఇక్కడ నువ్వు లేవు, అందుకనే ఇలా మాట్లాడుతున్నాను. తన హృదయం మీద ఉన్న అతని వేలు తీసేసి తన చెయ్యి పెట్టి చెప్పింది. ఆమె మాట్లాడిన మాటలకి అతని హృదయం బద్దలైంది. అలాగా అన్న అతని కళ్ళు చిన్నవైపోయాయి. సంయు శిఖర్ని సూటిగా చూడలేక తన చూపుల్ని నేలపైన పరచాలి అనుకుంటే, కానీ అవి అతని పాదాల మీదికి చేరాయి. ఆమె జ్ఞాపకాల తేనె తుట్టె కదిలింది. ఆమె మనసు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళడం కోసమని రెడీ అయి డైనింగ్ హాల్కి వస్తుంటే తన తండ్రి మాటలు వినిపించాయి. దాంతో ఆమె ఆగి వాళ్ళ మాటలు వినడం మొదలుపెట్టింది. మాధవి, యుఎస్ నుండి శిఖర్ ఎప్పుడు వస్తాడో, వాడి కాళ్ళు కడిగి కన్యాదానం ఎప్పుడు చేద్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాను తెలుసా. వాడిక్కడికి రావడమే ఆలస్యం. వెంటనే నిరంజన్తో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. మన సంయుతో వాడి పెళ్లి జరిపిస్తాను సంబరంగా అన్నాడు హర్షవర్ధన్. మీ కోరికలు రెక్కల గుర్రాలై గాలిలో ఎగురుతున్నట్టున్నాయి. అది అయ్యి పని కాదు కానీ అంటూ భర్తని ఎగతాళి చేసింది మాధవి. ఆమెను చిరుకోపంతో చూసి, ఈ కోరిక నాకిప్పుడు పుట్టింది కాదు, సంయు పుట్టగానే దాంతోపాటు పుట్టింది. నా ఆశకు అనుగుణంగానే మన సంయుకి వాడంటే ఇష్టం. వాడికి ఇదంటే ప్రాణం. ఏమీ తెలియకుండా నాతో ఇలా వెటకారం ఆడకు అన్నాడు హర్షవర్ధన్. అబ్బో, మీకు ఫ్యూచర్ ప్లాన్లు చాలానే ఉన్నాయి, కానీ అవన్నీ వర్కౌట్ కావాలి కదా. పైగా ఫారెన్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పుడో చిన్నప్పుడు సంయు అంటే ఇష్టమని చెప్పినంత మాత్రాన ఇప్పుడు పెద్దయ్యాక అదే అభిప్రాయంతో ఉంటాడా ఏంటి? వయసుతో పాటు ఆలోచనలు, అభిరుచులు అన్నీ మారిపోతాయి కదా. పైగా వాడు ఫాస్ట్ కల్చర్లో ఉంటున్నాడు. మరి మనమేమో పల్లెటూరి వాళ్ళం. మన పద్ధతులు నచ్చుతాయా? అందులోనూ పల్లెటూరి అమ్మాయి అయినా మన సంయు వాడికి నచ్చుతుందా? నాకైతే అనుమానమే. మీరు అనవసరంగా మీ మేనల్లుడి మీద ఆశలు పెంచుకోకండి పెదవి విరిచింది మాధవి. అదేంటి అంత మాట అనేశావు? తెల్లబోయిన హర్షవర్ధన్ కాసేపటికి తేరుకున్నాడు. చిన్నప్పుడు వాడు నీ చేతుల్లో పెరిగాడు. ఎలాంటి వాడో నీకు తెలియదా? ఎక్కడ పెరిగినా మన పద్ధతులు, ఆచారాలు వాడేమీ మర్చిపోడు. కావాలంటే చూడు, వాడు వచ్చాక నీకే తెలుస్తుంది. నేను చెప్పింది పొల్లు పోకుండా నిజమవుతుంది. శిఖర్ని తలుచుకొని మురిసిపోయాడు హర్షవర్ధన్. మీరెన్నైనా చెప్పండి, నాకు నమ్మకం లేదు మూతి ముడిచింది మాధవి. నాకు మాత్రం వాడి మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే వాడు నాతో ఎప్పుడు మాట్లాడినా మన సంయు గురించి అడుగుతూ ఉంటాడు. కానీ నేను ఇలా అడిగినట్టు దానికి చెప్పొద్దు అని నాతో ప్రమాణం చేయించుకుంటాడు. ఎందుకురా అంటే, నీకు తెలియదు మామయ్య, ఇదంతా సస్పెన్స్. నీతో నేను వివరంగా చెప్పలేను. నేను వచ్చాక దాంతో డైరెక్ట్గా మాట్లాడతాను. ఇదంతా మా బావామరుదుల మధ్య ఉన్న గిల్లి కజ్జాలు లాంటిదనుకో అని నవ్వేస్తాడు. మన సంయుని మర్చిపోయినట్టయితే ఇలా మాట్లాడేవాడా చెప్పు? లాజిక్గా అడిగాడు హర్షవర్ధన్. అబ్బో, మా గొప్పేలే మీరు, మీ అల్లుడును. నమ్మకం కలగక దీర్ఘం తీసింది మాధవి. నీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, కానీ వాడికి ఆత్రంగానే ఉంది. ఎప్పుడు ఇండియా వస్తానా, ఎప్పుడు సమీని పెళ్లి చేసుకుంటానా అని. కాకపోతే దానికి పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. వాడి చదువు అయిపోవాలి, ఆ తర్వాతనే కదా ఇక్కడికి రావడమైనా పెళ్ళైనా అని 1 సంవత్సరం క్రితం నాన్న అమ్మ ముందు ఎమోషనల్ అవ్వడం గుర్తుకు వచ్చింది సంయుకి.
దాంతో ఆమె మనసు భారమైంది. నన్ను క్షమించండి నాన్న. నేను మీ ఆశను, మీ కోరికను తీర్చలేకపోతున్నాను బాధతో మనసులో అనుకుంటూ ఉండగా, ఏం థింక్ చేస్తున్నావు అంటూ ఆమె కనత దగ్గర తన మునివేళ్లతో పొడిచాడు శిఖర్. ఇక్కడ ఎప్పుడు ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటావు, కానీ అందులో ఒకటి పనికి వచ్చేది ఉండదు. ఇకనైనా ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేయ్ అన్నాడు. నేనేమీ ఆలోచించడం లేదు. నువ్వు నన్ను వదిలేస్తే నేను వెళ్తాను. అతని చేతుల మధ్య బందీ అయిన ఆమె గింజుకుంది. అది మాత్రం జరగదు బేస్ వాయిస్తో అన్న అతడు. అయినా నేను వదులుతానని ఎలా అనుకున్నావు? నీకు తెలుసు కదా నాకు ఈగో ఎక్కువని. ఎవరైనా వద్దు అంటే నాకు అదే చెయ్యాలి అనిపిస్తుందని. ఇప్పుడు నువ్వు నాతో పెళ్ళి వద్దు అన్నావు. ఖచ్చితంగా నిన్ను చేసుకొని తీరుతాను, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. అయినా నీ బాడీ పర్మిషన్ ఎవరికి కావాలి? పుట్టుకతో వచ్చిన తన యాటిట్యూడ్ని చూపించాడు శిఖర్. అతడు అన్నదానికి ఆమె షాక్లో నోరు పెద్దగా తెరిచింది. నోరు మూస్తావా? నా పెదాలతో ముయ్యమంటావా? తెరుచుకున్న ఆమె పెదాల వైపు చూసి తన పెదాలను తడి చేసుకున్నాడు శిఖర్. ఎక్కడ ముద్దు పెట్టేస్తాడోనని దడుచుకున్న సంయు గబుక్కున 2 పెదాలను దగ్గరికి చేర్చి మూతి ముడిచింది. ఆమె చేసిన పనికి అతనికి నవ్వు వచ్చి పకపక నవ్వాడు. ఇక్కడ నాకు ఏడుపు వస్తుంటే వీడికి నవ్వేలా వస్తుందో అనుకొని పళ్ళు పటపటా నూరింది సంయు. నీ నోరేమైనా పిండిమర అనుకున్నావా? ఎప్పుడు చూడు పళ్ళు ఆడిస్తావు, అవి త్వరగా అరిగిపోతాయని తెలియదా? మైండ్లెస్ ఫెలో అంటూ ఆమె డిప్పా మీద ఒక్కటిచ్చాడు శిఖర్. ఇలాంటివి మాత్రం తెలుస్తాయి. నేను పెళ్ళి ఎందుకు వద్దంటున్నానో మాత్రం తెలీదు. ఈగో ఉంటే సరిపోతుందా? అమ్మాయి మనసేమిటో కూడా తెలుసుకోవాలి. అది మాత్రం చేత కాదు. ప్రతిదానికే యాటిట్యూడ్ చూపిస్తాడు తింగరి బావ చిన్నగా గొణికింది. అతడు వెంటనే ఆమె మెడవంపుపై తన పెదాలను ఉంచి చిన్నగా బైట్ చేశాడు. ఆమె ఆ తీయని బాధని తన పెదవి మాటన దాచుకుంది. నువ్వేమిటో తెలుసు, నీ మనసేమిటో తెలుసు, నాకేమీ తెలియదని నీకై నువ్వే అనేసుకోకు. నీలో నీకు తెలియని కూడా నాకు చాలా తెలుసు. అవేంటో చెప్పమంటావా? నీ మనసు గుట్టు విప్పమంటావా? సంయు కళ్ళల్లోకి సూటిగా చూసి తన కళ్ళు ఎగరవేశాడు శిఖర్. అతని సూదంటు చూపుకి సంయు తడబడింది. నీకేమీ తెలియదు, తెలుసని బిల్డప్ ఇవ్వకు. మూతి 3 వంకర్లు తిప్పింది. నన్ను ఇలా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. అయినా పదే పదే అదే తప్పు చేస్తావు. ఇదిగో ఇలా నా చేత మొట్టికాయలు వేయించుకుంటావు అంటూనే ఆమె తలపై ఒక్కటిచ్చాడు. అబ్బా అని చేత్తో తల రుద్దుకొని అతన్ని కొరకొరా చూసింది సంయు. నీకు ఇలా కళ్ళు పెద్దవి చేసి చూడడం తప్ప ఇంకేం వచ్చు అన్న శిఖర్ ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు. వీడు ముద్దులతోనే చంపేసేలా ఉన్నాడు. ఊపిరి భారమవుతుండగా అనుకుంది సంయు. ఇప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోనని అంటున్నావో చెప్పమంటావా? ఆమె బుగ్గలు పట్టి లాగాడు. బావకు తెలిసిపోయిందా? ఇప్పుడు చెప్పేస్తాడా అనుకొని భయంతో గుటికలు మింగింది సంయు. పైకి మాత్రం నువ్వంటే ఇష్టం లేదు, అందుకే వద్దన్నాను. అంతకు మించి నువ్వంటూ చెప్పేది ఏమీ లేదు అనగానే శిఖర్ కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. అతనికి తెలుసు ఏదో జరిగిందని, మరేదో జరగబోతోందని. కానీ ఖచ్చితంగా ఇదే అని డిసైడ్ కాలేకపోతున్నాడు. ఎంతో కొంత సంయు దగ్గర ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశపడుతున్నాడు. అందుకే ఆమెను రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు బేస్ వాయిస్తో అన్నాడు. లేదు బావా, నాకు నువ్వంటే మొదటి నుండి ఇష్టం లేదు, అందుకే పెళ్ళి వద్దన్నాను అంతే. అంతకు మించి నువ్వు అనుమానిస్తున్నట్టు ఏమీ లేదు అనగానే అతని కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. నేను అనుమానిస్తున్నానని చెప్పలేదు కదా. మరి నీకెలా తెలిసింది? ఆమెను సీరియస్గా చూశాడు. అది చెప్పడానికి తడబడింది సంయుక్త. అది అంటే ఏంటి? గంభీర స్వరంతో గర్జించాడు. సంయుకి ఏడుపు వచ్చింది. ముఖం అదోలా పెట్టింది. ఇప్పుడు ఏడ్చావంటే చస్తావు. విషయం ఏదైనా ఉంటే మూసుకొని చెప్పు. అనవసరంగా నన్ను ఇరిటేట్ చెయ్యకు. చిరాకు పడ్డాడు శిఖర్. ఇందాకటి నుండి తన ఒడిలో కూర్చోబెట్టుకున్న ఆమెను అమాంతం లేపి మంచం మీద కుదేశాడు. అతనికి చాలా కోపం వచ్చిందని ఆమెకు అర్థమైంది. కానీ ఏమీ చెప్పలేదు. మౌనంగా కూర్చుంది. ముంగిలా ఉంటే నాకెలా తెలుస్తుంది? నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అలాంటిదేమైనా ఉంటే భయపడకుండా నాతో చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను సూటిగా అడిగాడు శిఖర్. లేదని తల అడ్డంగా ఊపింది. మరి మ్యారేజ్కి నో చెప్పడానికి రీజన్? ఆలోచనగా అన్నాడు. ఉక్రోషంతో అతన్ని చూసింది సంయు. ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావేం? లోపల కుములుతున్న సంయు గొంతు గద్గదమైంది.
ఎంత అడిగినా ఆమె చెప్పదని అతనికి అర్థమైంది. అదేదో నేనే తెలుసుకోవాలి అనుకున్నాడు. గో టు హెల్ కోపంతో అనేసి ఆ గదిలో నుండి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు. అంతసేపు ఉగ్గపట్టుకున్న ఆమె దుఃఖం అతడు వెళ్ళగానే కట్టలు తెంచుకొని బయటికి వచ్చింది. గుండె పగిలేలా గట్టిగా ఏడ్చింది సంయు. ఓ 2 రోజుల వరకు సంయుక్త దగ్గరికి రావడం కానీ ఆమెకి కాల్ చేయడం కానీ చేయలేదు శిఖర్. ఈ 2 రోజులకి గుబులు వచ్చేసింది సంయుకి. బాబోయ్, ఈ మాత్రం దానికే బావకు దూరంగా ఉండలేకపోతున్నాను. అలాంటిది లైఫ్ లాంగ్ తనకి దూరంగా ఉండాలి అంటే నాతో అవుతుందా? అవ్వదని తెలుస్తూనే ఉంది. అలా అని బావని పెళ్లి చేసుకోనూ లేను. దానికి కారణమేమిటో బావకు చెప్పనూ లేను. ఇలాంటి పరిస్థితి ఏ జంటకు రాకూడదు. బాధపడుతూ కుమిలి కుమిలి ఏడుస్తోంది సంయు. సంయు గురించి ఆ ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదు. శిఖర్ పెళ్లికి ఒప్పుకున్నాడు కదా అని అది చాలు అనుకున్నారేమో. పెళ్లి పనులు మొదలుపెట్టారు. అప్పుడప్పుడే రావడం మొదలుపెట్టిన దగ్గరి బంధువులతో ఇంట్లో సందడి మొదలైంది. ఇదంతా చిరాగ్గా ఉంది సంయుకి. అలా అని వాళ్ళతో ఏమీ చెప్పలేని అసహాయ స్థితి ఆమెది. 3వ రోజు రాత్రి ఆమె సెల్కి మెసేజ్ వచ్చింది. నిద్ర పట్టక ఫోన్ చూస్తూ ఉన్న సంయు ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. రేపు ఉదయం నేను వస్తున్నాను, నువ్వు త్వరగా లేచి రెడీ అయి ఉండు. శిఖర్ ఆమెకి మెసేజ్ పెట్టాడు. ఈ సైకోకి ఇప్పుడు గుర్తుకు వచ్చానా? అలుకగా అనుకుంది సంయు. నేనెందుకు రెడీగా ఉండాలి? నేను ఉండను. నువ్వు చెప్పావని నేను త్వరగా లేవాలా? నేను లేవను. బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటాను. ఏం చేస్తావో చేసుకో. 2 రోజులుగా తనని పలకరించలేదని, తన వైపు రాలేదని కినుకుతో ఇలా రిప్లై పెట్టింది సంయు. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అన్న మెసేజ్తో పాటు కోపంగా ఉండే ఎమోజీ పెట్టాడు శిఖర్. ఏంటి నా మీద పెత్తనం చేయాలని చూస్తున్నావు? చెప్పాను కదా నేను రెడీ అవ్వనని, నీతో రానని. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అంతకన్నా కోపంగా ఉండే ఎమోజీ పెట్టింది సంయుక్త. నువ్వు ఎలా ఉన్నా వచ్చి ఎత్తుకెళ్ళిపోతాను. నువ్వు ఫ్రెష్గా వస్తావా లేదంటే పాచిముఖంతో వస్తావా అన్నది నీ ఇష్టం. కానీ నేను రావడం పక్కా, నేను తీసుకెళ్లడం పక్కా. దీంట్లో మార్పు ఉండదు. ఈసారి కొంటెగా కన్ను కొడుతున్న ఎమోజీ పెట్టాడు శిఖర్. అది చూసి కోపంతో ఈ అని గట్టిగా అరిచింది సంయు. కానీ ఆమె అరుపు ఆ గది దాటలేదు. కానీ అతనికి తెలుసు ఆమె ఇలాగే ప్రవర్తిస్తుందని. తలుచుకొని నవ్వుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ శిఖర్ నుండి ఆమెకు ఎలాంటి మెసేజ్ రాలేదు. అంతా తనకు నచ్చినట్టే జరగాలి అనుకుంటాడు. ఎదుటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోడు. శిఖర్ గురించి అనుకుని మనసులో తిట్టుకుంది సంయు. రేపు బావ వస్తే తనతో వెళ్ళాలా వద్దా ఆలోచనలో పడింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోస్ ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. చూశాక లైక్ చేయండి, కామెంట్